హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో జపనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సయూరి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక తల్లి తన కూతురు అయినటువంటి సయూరిని భోజనానికి పిలవడం కోసం సయూరి రూమ్ దగ్గరికి వెళ్లి రూమ్ బయట నుంచే భోజనం చేద్దురా అని పిలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ సయూరి ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఆ రూమ్ లోనే ఉంటుంది. మరోపక్క డైనింగ్ టేబుల్ దగ్గర సయూరి ఫాదర్ మరియు సయూరి సిస్టర్ కూర్చొని సయూరి ఎందుకు రావడం లేదు అని సయూరి రూమ్ వైపే చూస్తూ ఉంటారు. నిజానికి ఆ రూమ్ లో ఉన్న సయూరి చాలా లావుగా ఉంటుంది. తను మాత్రం వాళ్ళమ్మ ఎన్నిసార్లు పిలిచినా బయటికి రాకుండా అక్కడే ఉంటుంది. అయినప్పటికీ సయూరి మదర్ మాత్రం మళ్ళీ పిలుస్తూ ఉండడంతో కోపం తెచ్చుకున్న సయూరి ఒక ఐరన్ రాడ్ తీసుకుని తన అమ్మ దగ్గరికి రావడంతో అది చూసిన తన మదర్ చాలా భయపడిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సయూరి ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటిని 7 కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఫ్యామిలీ దాన్ని కొనుక్కుని ఆ ఇంటి దగ్గరికి వస్తారు. ఆ 7 మందిలో నోరియా, అలాగే తన తమ్ముడు జాన్, వాళ్ళ అక్క అయినటువంటి గొయ్యికో, వీళ్ళ తల్లిదండ్రులు, అలాగే వారి అవ్వ తాతలతో కలిపి మొత్తం 7 మంది ఆ ఇంటిని కొనుక్కొని ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క రూమ్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. నోరియా సిస్టర్ అయినటువంటి గొయ్యకో ఎక్కడైతే సయూరి ఉన్నదో ఆ రూమ్నే తీసుకుని ఆ రూమ్లోకి తన సామాన్లన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన జాన్ మాత్రం ఈ రూమ్ ఏదో తేడాగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉన్న సమయంలో నోరియా అవ్వ మాత్రం ఆ గొయ్యకో తీసుకున్నటువంటి ఆ సయూరి రూమ్ ని అలానే చూస్తూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులందరూ కూడా గమనిస్తారు, కానీ ఏమీ పెద్దగా పట్టించుకోరు. ఆ సమయంలో నోరియా తమ్ముడైనటువంటి జాన్ తన అవ్వ మీద జోకులు వేస్తూ, అవ్వ చిన్నప్పుడు మనందరికీ కూడా కరాటే నేర్పించేది కదా, ఇప్పుడు కూడా కరాటే నేర్పించాలని ఆలోచిస్తుందేమో అని జోక్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో నోరియా తమ్ముడైనటువంటి జాన్ బాత్రూమ్కి వెళ్ళాలి అని కిందకి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గొయ్యుకో ఉన్న రూమ్లో లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. అది చూసిన జాన్ ఏదో తేడాగా ఉంది అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో గొయ్యుకో రూమ్లో ఉన్న టీవీ తనంతట తానే ఆన్ అవ్వడంతో గొయ్యుకో వెంటనే వెళ్ళి ఆ టీవీని ఆఫ్ చేస్తుంది. అయితే ఆ గొయ్యుకో వెనకాలే ఆ సయూరి ఆత్మ కూడా తననే ఫాలో అవుతూ వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అందరూ కూడా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తారు. ఆ సమయంలో నోరియా దగ్గరికి తన ఫ్రెండ్ అయినటువంటి స్మిత వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా డల్గా ఉన్నావు, నా మాట జాగ్రత్తగా విను, నువ్వు ఆ ఇంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు రాత్రి మళ్ళీ గొయ్యికో రూమ్లో ఉన్న టీవీ ఆన్ అవ్వడంతో వెంటనే దాన్ని ఆపడానికి గొయ్యికో అక్కడికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్లో ఉన్న సయూరి ఆత్మ ఆ గొయ్యికో బాడీలోకి ఆవహించేస్తుంది. అదే సమయంలో జాన్ వాటర్ తాగడానికి కిందకు వస్తూ ఉండగా ఆ గొయ్యుకో విచిత్రంగా చాలా భయంకరంగా నోరు తెరిచి ఉండడంతో అది చూసిన జాన్ ఇప్పుడు అక్కని పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే సడన్ గా గొయ్యుకో జాన్ దగ్గరకు వచ్చి జాన్ ను పట్టుకుని తనని గోడకేసి కొడుతూ ఉంటుంది. దాంతో జాన్ భయంతో అరుస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విన్న నోరియా అక్కడికి రావడంతో అప్పుడు గొయ్యుకో తనకు తానే గోడకి తలని కొట్టుకుంటూ సడన్ గా స్పృహ తప్పి పడిపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా జాన్ ని పైకి లేపుతారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన గొయ్యికో కూడా అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో నోరియా అవ్వకి ఆ గొయ్యికో వెనకాల సయూరి ఆత్మ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిన నోరియా తన ఫ్రెండ్ అయినటువంటి స్మితకి తన ఇంట్లో జరిగింది మొత్తం చెప్పగా స్మిత నోరియాని చూసి, నాకెందుకో ఆ ఇంట్లో తేడాగా ఉందనిపిస్తుంది, మీరందరూ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి స్మిత అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత నోరియా ఇంటికి వెళుతూ ఉండగా ఇంటి బయట ఒక మహిళ నిలబడి ఆ నోరియా వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో నోరియా అక్కడికి వెళ్ళగా ఆ మహిళ నోరియాని చూసి, నా పేరు వీజా, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా, మీ ఇంట్లో ఏమీ ఇబ్బందులు లేవా అని అడుగుతూ ఉంటుంది. అయితే నోరియా మాత్రం ఆ మహిళ మాటల్ని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా నోరియా ఫాదర్కి పీడకల వచ్చి నిద్ర నుంచి లేచి వాటర్ తాగడానికి కిందకు వస్తాడు. ఆ సమయంలో గొయ్యికో రూమ్లో నుంచి ఎవరో ఒక అమ్మాయి నవ్వుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో నోరియా ఫాదర్ ఆ గొయ్యికో రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ గొయ్యికో టీవీ ఆన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది. దాంతో నోరియా ఫాదర్ ఆ గొయ్యికోని పిలవడం కోసం ఆ రూమ్ లోపలికి వెళ్ళగా సడన్ గా ఆ రూమ్ వేరొక రూమ్ లాగా మారిపోతుంది. రూమ్ అంతా పేపర్లు ఉంటాయి. అదేవిధంగా ఆ రూమ్ అంతా కూడా స్నాక్స్ తినేసి పడేసిన పేపర్స్ అన్నీ ఉంటాయి. ఆ గొయ్యికో ఫాదర్ వెంటనే గొయ్యికోని పిలుస్తూ ఉండగా సడన్ గా అక్కడికి చిన్న పిల్ల అయినటువంటి సయూరి ఆత్మ అక్కడికి వచ్చి ఆ గొయ్యికో ఫాదర్ చెయ్యిని పట్టుకుంటుంది. దాంతో తను ఎవరా అని చూస్తూ ఉండగానే ఇంతలోనే ఆ సయూరి ఆత్మ ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి ఆ గొయ్యికో ఫాదర్ తల మీద గట్టిగా కొట్టడంతో గొయ్యికో ఫాదర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గొయ్యికో మదర్ తన హస్బెండ్ ని వెతుకుతూ ఉండగా తన హస్బెండ్ ఆ గొయ్యికో రూమ్ లో చనిపోయి ఉంటాడు. అయితే గొయ్యికో మాత్రం తనకేమీ తెలియనట్లు మంచం మీద గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత గొయ్యికో ఫాదర్ కి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే గొయ్యికో మాత్రం దూరంగా నిలబడి చనిపోయే ముందు నాన్న నా రూమ్ లోకి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఇక మీదట ఆ రూమ్ లో ఉండకూడదు అని డిసైడ్ అవుతుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నోరియా వాళ్ళ అవ్వ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఒక డాక్టర్ని పిలిపించి వాళ్ళ అవ్వకు ట్రీట్మెంట్ చేయిస్తారు. అదే సమయంలో గొయ్యికో నేను ఆ రూమ్లో ఇంకా ఉండకూడదు అని తన సామాన్లన్నీ కూడా తీసుకోవడానికి ఆ రూమ్లోకి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో తనకి చిన్న పిల్ల నవ్వుతున్నట్లుగా సౌండ్ వినిపించడంతో గొయ్యికో వెనక్కి తిరిగి చూడగా అప్పుడు తనకి అక్కడ సయూరి ఆత్మ క్లియర్గా కనిపిస్తుంది. అది చూసిన గొయ్యికో చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా చూసిన గొయ్యికో చాలా భయపడుతూ ఆ రూమ్ లో దెయ్యం ఉంది అని అర్థం చేసుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ నోరియా దగ్గరికి తన ఫ్రెండ్ స్మిత వచ్చి నాకేదైనా చెడు జరగబోతూ ఉంటే ఆ విషయం నాకు ముందే తెలుస్తూ ఉంటుంది అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న నోరియా మాత్రం ఆ స్మిత మాటల్ని అంత సీరియస్ గా తీసుకోడు. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా నోరియా తన ఫ్యామిలీ మొత్తాన్ని చూసి మనం అందరం కూడా ఈ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళ మదర్ నోరియాని చూసి ఈ ఇంటిని మీ నాన్న చాలా ఇష్టపడి కొన్నాడు, మనం అందరం కూడా ఇక్కడ ఆనందంగా ఉండడం కోసమే ఈ ఇంటిని కొన్నాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో నోరియా అవ్వ ఎక్కడైతే ఆ సయూరి ఆత్మ ఉన్నదో ఆ రూమ్ వైపు చూసి ఎందుకు సౌండ్ చేస్తున్నావు, సైలెంట్గా ఉండలేవా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇది చూసిన నోరియా అంటే అక్కడ ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నోరియా తాత గార్డెన్లో ఏదో తవ్వుతూ ఉండగా నోరియా అక్కడికి వెళ్ళి చూడగా తన తాత అసలు కంట్రోల్లో లేకుండా అక్కడ తవ్వుతూ ఉంటాడు. వెంటనే ఆ నోరియా వాళ్ళ తాత నోరియా వైపు వస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నోరియా అవ్వ ఒక చిన్న ఆడపిల్లలాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో నోరియా దగ్గరికి వస్తున్న వాళ్ళ తాత సడన్ గా కింద పడిపోవడంతో తనని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అయినప్పటికీ వాళ్ళ తాత అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత రోజు నోరియా దగ్గరికి తన ఫ్రెండ్ స్మిత వచ్చి నోరియా చెయ్యి పట్టుకోగానే తనకి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది. వెంటనే తన ఆత్మ నోరియా ఇంటి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న రూమ్ లో సయూరి నవ్వుతూ శబ్దం చేస్తూ ఉంటుంది. స్మిత శబ్దం వస్తున్న ఆ ప్లేస్ కి వెళుతూ ఉండగా ఆ సయూరి ఆత్మ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న నోరియా అవ్వ మాత్రం అసలేమీ భయపడకుండా అలాగే ఆ సయూరి ఆత్మను చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన స్మిత వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ నోరియాని చూసి ఈ ఇంటి లోపల చాలా పెద్ద ఆత్మ ఉంది, అది మీ అందరినీ కూడా చంపబోతుంది, వెంటనే మీరందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న నోరియా మాత్రం నా మాటలు ఇంట్లో వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు అని ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి జాన్కి దాహం అయ్యి కిందకి రాగా మెట్ల దగ్గర తన అక్క గొయ్యికో వెళుతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతో జాన్ తన అక్కయ్యని పిలుస్తూ అక్కడికి వెళ్ళగా సడన్ గా తను మాయమైపోతుంది. అయినప్పటికీ జాన్ తన అక్కయ్యని పిలుస్తూ ముందుకు వెళుతూ ఉండగా సడన్ గా అక్కడికి ఒక శక్తి లాంటి ఆకారం వచ్చి ఆ జాన్ ని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది. జాన్ కింద పడిన వెంటనే తను అక్కడ మాయమైపోతాడు. మరో పక్కన నిద్రపోతున్న నోరియాకి తన తమ్ముడు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటికి రాగా తన తమ్ముడు వాయిస్ మాత్రం వినిపిస్తుంది, కానీ తన తమ్ముడు మాత్రం ఎక్కడా కనిపించడు.
కొంతసేపటి తర్వాత సడన్ గా జాన్ డెడ్ బాడీ పైనుంచి కింద పడుతుంది. అది చూసిన నోరియా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా తన సిస్టర్ అయినటువంటి గోయాకో ఒక రాడ్ తీసుకుని తన వెంట వస్తూ సడన్ గా ఒక కత్తి తీసుకుని తనను తాను పొడుచుకుని చనిపోతుంది. దాంతో నోరియో చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే నోరియా మదర్ ఒక రూమ్ లోకి వెళుతూ ఉండగా నోరియో వెంటనే తన మదర్ వెళ్లిన రూమ్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగా తన అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. అది చూసిన నోరియో చాలా ఏడుస్తూ ఉండగా సడన్ గా అక్కడికి ఆ సయూరి ఆత్మ వచ్చి తనని చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ నోరియా అవ్వ వచ్చి ఆ సయూరి ఆత్మని ఒక తన్ను తంటుంది. నోరియా వెంటనే తన అవ్వను చూసి బాధపడుతూ ఉండగా అవ్వ ఆ నోరియాని చూసి నువ్వు అసలు బాధపడకు, ఆ దెయ్యం మన కుటుంబాన్ని చంపింది, దాన్ని అసలు వదిలిపెట్టకూడదు, నువ్వు భయపడితే అది నిన్ను కూడా చంపేస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నీతో పాటు నేను ఉన్నాను అని. ఆ తర్వాత ఇద్దరు వెళ్లి ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు నోరియా అవ్వ నోరియాని చూసి ఆ దెయ్యాన్ని ఎదుర్కోవాలి అంటే మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని తన మనవడికి కరాటీ మరియు మర్మ విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సడన్ గా తన అవ్వ వెళ్ళి ఇంతకు ముందు తన తాత ఎక్కడైతే తవ్వాడో అక్కడికే వెళ్ళి తవ్వుతూ ఉండగా అది చూసిన నోరియా తన అవ్వకు కూడా దెయ్యం పట్టిందేమో అనుకుని భయపడుతూ అక్కడికి వెళ్ళి చూడగా తన అవ్వ నార్మల్ గానే ఉంటుంది. తన అవ్వ కొంచెం లోతుకి తవ్వగా అక్కడ ఒక స్కూల్ బ్యాగ్ మరియు ఐడి కార్డుతో పాటు ఒక అస్థి పంజరం కూడా ఉంటుంది. అక్కడ దొరికిన ఐడి కార్డులో సయ్యూరి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత నోరియా మరియు తన అవ్వ ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉండగా అక్కడికి సడన్ గా మళ్ళీ ఆ దెయ్యం వస్తుంది. కానీ ఈసారి నోరియా మరియు తన అవ్వ ఇద్దరు కూడా భయపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అవ్వ వెంటనే నోరియాని చూసి మనం భయపడితే ఆ దెయ్యం మన మీద దాడి చేస్తుంది, నువ్వు దాన్ని చూసి అసలు భయపడకు, ఇప్పుడు ఆ దెయ్యం చాలా వీక్ గా ఉంది కాబట్టి మనం కొంచెం దృఢంగా తయారైతే ఆ దెయ్యాన్ని మనం ఓడించగలం అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం పక్కింట్లో ఉండే ఒక వ్యక్తి ఒక మాంత్రికుణ్ణి అక్కడికి తీసుకుని రాగా ఆ నోరియా అవ్వ మాత్రం తనను చూసి మీ సహాయం మాకు అవసరం లేదు, ఈ సమస్యను నేను హ్యాండిల్ చేసుకుంటాను అని తనను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత నోరియా అవ్వ వెంటనే తన హస్బెండ్ ఫోటో దగ్గరికి వెళ్ళి కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన ఎదురుగుండా తన హస్బెండ్ వెళుతూ ఉంటాడు. అది చూసిన నోరియా అవ్వ మాత్రం ఇదంతా కూడా సయ్యూరి ఆత్మ చేస్తున్న పనే, ఇలా చేస్తే నేను బలహీన పడతాను, అప్పుడు నా మీద అటాక్ చేసి నన్ను చంపొచ్చు అని ఆ సయూరి ఇలా ప్లాన్ చేస్తుంది అని అనుకుంటుంది. అలా అవ్వ చూస్తూ ఉండగానే తన భర్త వెనక నుంచి సయూరి ఆత్మ వచ్చి తన భర్త తల మీద గట్టిగా కొడుతుంది. ఆ రక్తం కూడా వచ్చి అవ్వ మీద పడడంతో అవ్వ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సయూరి ఇదే సరైన సమయం అనుకుని ఆ అవ్వను చంపబోతూ ఉండగా అవ్వ ఆ సయూరి ఆత్మను చూసి నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అనడంతో మళ్ళీ ఆ ఆత్మ మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు నోరియా అవ్వ నోరియాని చూసి నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్తాను, ఇంట్లో నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్తుంది. అలా ఇంట్లో ఒంటరిగా నోరియా ఉండగా ఆ సయూరి ఆత్మ నోరియాని భయపెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే నోరియా మాత్రం అసలేమీ భయపడకుండా అలాగే ఉంటాడు. మరో పక్క నోరియా అవ్వ కుచియో అనే ఒక కుటుంబ సభ్యుల్ని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఈ కుటుంబ సభ్యులు మరి ఎవరో కాదు, ఆ సయూరి పేరెంట్సే అయి ఉంటుంది. అలాగే సయూరి అసలు పేరు కూడా సయూరి కుచియో అయి ఉంటుంది. మరోపక్క నోరియో ఫ్రెండ్ అయినటువంటి స్మితాకి నోరియోకి ఏదో ఆపద రాబోతుంది అని తెలుసుకుని వెంటనే నోరియోని కలవడానికి అక్కడికి బయలుదేరి వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నోరియోకి తన బ్రదర్ జాన్ డెడ్ బాడీ పైనుంచి కింద పడ్డట్లుగా కనిపిస్తుంది. దాంతో అది చూసిన నోరియా చాలా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దాన్ని తలుచుకుని కొంచెం తను బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్మిత అక్కడికి రావడంతో నోరియా వెంటనే స్మిత దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఈ సమయంలో ఇక్కడికి రావడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సయూరి ఆత్మ అక్కడికి వచ్చి స్మితాని కిచెన్ లోకి లాక్కుని వెళ్ళిపోతుంది. కొంతసేపటికి స్మిత కనిపించకుండా మాయమైపోతుంది. ఆ తర్వాత సయూరి ఆత్మ వెంటనే ఒక ఐరన్ రాడ్ తీసుకుని నోరియాని చంపడం కోసం అతను ముందుకు రావడంతో నోరియా చాలా భయపడిపోయి ఆ ఇంట్లో నుంచి బయటికి పారిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన అవ్వ అక్కడికి వస్తుంది. నోరియా వెంటనే తన అవ్వను చూసి ఇప్పుడే స్మిత నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది, అయితే ఆ సయూరి ఆత్మ తనని కూడా తీసుకుని వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. నోరియా అవ్వ వెంటనే నోరియాని ఒక చెంప దెబ్బ కొట్టి నీకు నేనేం చెప్పెళ్ళాను, నువ్వు ఏడిస్తే ఆ దెయ్యానికి ఇంకా బలం వస్తుంది,
నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడే స్మితాని తీసుకుని వెళ్ళిందని చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ స్మితాని కాపాడవచ్చు. నేను ఇక్కడికి ఆ సయూరి వాళ్ళ పేరెంట్స్ని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న నోరియా అలా తీసుకుని వస్తే పోలీస్ కేసు అవుతుంది అని భయపడుతూ ఉంటాడు. అయితే తన అవ్వ మాత్రం ఆ సయూరి పేరెంట్స్ని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి బంధిస్తుంది. కొంతసేపటికి ఆ సయూరి పేరెంట్స్ స్పృహలోకి రాగానే అవ్వ వెంటనే వాళ్ళని చూసి, మీరెందుకు ఆ సయూరిని చంపారు? మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు మా కుటుంబ సభ్యులు చనిపోయారు. నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో పాటు నా భర్త కూడా చనిపోయాడు. అసలు మీరెందుకు మీ కూతురు సయూరిని చంపారో చెప్పండి అంటూ వాళ్ళని తీవ్రంగా కొడుతూ ఒక కత్తి తీసుకుని ఆ సయూరి ఫాదర్ కాళ్ళ మీద గుచ్చుతుంది. వెంటనే అవ్వ గట్టిగా అరుస్తూ, సయూరి వెంటనే ఇక్కడికి రా, మీ పేరెంట్స్ని నేను చంపేస్తున్నాను అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే సయూరి ఆత్మ అక్కడికి వస్తుంది. అదే సమయంలో అసలు సయూరికి ఏం జరిగిందో సయూరి స్టోరీని చూపించడం మొదలు పెడతారు. చాలా సంవత్సరాల క్రితం సయూరి చిన్నతనంలో తను చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు సయూరి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని డ్రా చేసి ఫ్యామిలీలోని అందరికీ చూపించగా అందరూ సయూరిని బాగా మెచ్చుకుంటారు. ఆ తర్వాత తను డ్రా చేసిన ఆ ఫోటోని తన ఫాదర్కి చూపించగా తను కూడా చాలా మెచ్చుకుని వెంటనే తను ఆ సయూరిని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఎవరో ఊహించిన విధంగా తనతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు సయూరి ఆత్మ ఏ ఐరన్ రాడ్ తీసుకుని ఆ నోరియా వాళ్ళ ఫ్యామిలీని కొట్టి చంపిందో అదే ఐరన్ రాడ్ని సయూరి వాళ్ళ ఫాదర్ తీసుకుని ఆ సయూరిని భయపెట్టి తనతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా తన తల్లి చూస్తుంది, కానీ ఎక్కడ కుటుంబ పరువు పోతుందో అన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అలా రోజు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సయూరి తన మదర్ దగ్గరికి వచ్చి జరుగుతున్నదంతా చెప్తుంది. కానీ సయూరి మదర్ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితుల్లో తన మాటని పట్టించుకోకుండా ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న సయూరి వెంటనే అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది. ఆ తర్వాత సయూరి దీని అంతటికీ కారణం నేను అందంగా ఉండడమే కదా అని ఆలోచించి వెంటనే ఒక కత్తిరి తీసుకుని తన జుట్టుని కత్తిరించుకుంటుంది. ఆ తర్వాత చాలా స్నాక్స్ తింటూ చాలా లావుగా తయారవుతుంది. అలా స్నాక్స్ మాత్రమే తింటూ ఆ రూమ్లో నుంచి బయటకు రాకుండా ఉండడంతో తన అమ్మ ఒకరోజు గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ సయూరిని భోజనం చేయడానికి పిలుస్తూ ఉంటుంది. ఈ సీన్నే మనకు మూవీ స్టార్టింగ్లో కూడా చూపించడం జరుగుతుంది. ఆ సమయంలో సయూరి ఇక వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అని వెంటనే ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి తన అమ్మ మీద దాడి చేస్తుంది. వెంటనే తన ఫాదర్ మీద కూడా దాడి చేస్తుంది. ఆఖరికి తన సిస్టర్ని కూడా మెట్ల మీద నుంచి కిందకు తోసేస్తుంది. అయితే ఆ ప్రాసెస్లో సయూరి ఒకసారి కింద పడడంతో సయూరి ఫాదర్ వెంటనే సయూరి గొంతు పట్టుకుని నలుపుతూ ఉంటాడు. మరోపక్క సయూరి మదర్ ఒక చేయి పట్టుకోగా సయూరి సిస్టర్ ఇంకొక చేయి పట్టుకుంటుంది. అలా ముగ్గురు కలిసి చాలా దారుణంగా ఆ సయూరిని చంపేస్తారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. నోరియా అవ్వ వెంటనే ఆ సయూరిని చూసి, ఇదిగో నీ ఫ్యామిలీ, నీ పగ తీర్చుకో అని అంటుంది. దాంతో సయూరి వెంటనే ఆ ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి తన తండ్రిని కొట్టి చంపేసి ఆ తర్వాత తన చెల్లి దగ్గరకు వెళ్ళగా తన చెల్లి సయూరిని చూసి ప్లీజ్ నన్ను చంపొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినప్పటికీ సయూరి తన చెల్లిని కూడా గట్టిగా కొట్టి తనను కూడా చంపేస్తుంది. వెంటనే తన అమ్మ దగ్గరకు వెళ్తుంది. నిజానికి ఈ సయూరికి తన మదర్ అంటే చాలా ఇష్టంగా ఉన్నప్పటికీ తన మదర్ 2 కళ్ళుని కూడా పీకేస్తుంది. ఆ సమయంలో నోరియా అవ్వ ఒకటి గమనిస్తుంది. ఈ సయూరి తన ఫాదర్ని చెల్లిని చంపినప్పటికీ తన అమ్మను మాత్రం చంపకుండా కేవలం కళ్ళు మాత్రమే పీకింది అని వెంటనే కత్తి తీసుకుని ఆ సయూరిని చూసి నువ్వు మా స్మితాని మాకు అప్పగించు, లేదంటే నేను మీ అమ్మని చంపుతాను అంటూ ఆ సయూరిని బెదిరిస్తుంది. సయూరి వెంటనే ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి అవ్వ మీద కూడా దాడి చేస్తుంది. నిజానికి అప్పటికి ఆ సయూరి చాలా బలంగా తయారై ఉంటుంది. దాంతో నోరియా అవ్వ వెంటనే ఆ నోరియాని చూసి ఇప్పుడు నువ్వే ఆ సయూరి ఆత్మతో ధైర్యంగా పోరాడాలి అని తన మనవడికి ధైర్యం చెప్పడంతో ఆ నోరియా వెంటనే ఆ సయూరి ఆత్మతో చాలా ప్రాణాలకి తెగించి పోరాడతాడు. దాంతో చివరికి ఆ సయూరి ఆత్మ స్మితాని బయటికి వదిలేస్తుంది. స్మిత కూడా ప్రాణాలతో బయటపడుతుంది. అయితే సడన్ గా అప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఆ సయూరి ఆత్మ చాలా నార్మల్ అయిపోయి ఒక చిన్న పిల్లలాగా మారి ఏడుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న సయూరి అమ్మ చాలా బాధపడుతూ సయూరి నన్ను క్షమించు అంటూ తన కూతురు దగ్గరికి వెళుతూ ఉండగా సయూరి వెంటనే తన మదర్ని కూడా క్షమించి తన మదర్ కళ్ళు కూడా తిరిగి తన మదర్కే ఇచ్చేస్తుంది. దాంతో తన మదర్కి తిరిగి కంటి చూపు కూడా వస్తుంది.
కొన్ని రోజులకి అంతా నార్మల్ అవుతుంది. అలాగే ఆ సయ్యూరి బాడీ కూడా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను నిర్వహిస్తారు. అయితే ఆ నోరియా ఇంటిని ఎవరో కొనకపోవడంతో ఆ నోరియా ఇంటిని కూడా కూల్ చేస్తారు. చివరికి నోరియా, స్మిత ఆ నోరియా అవ్వని వీల్ చైర్లో తీసుకుని వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వీల్ చైర్లో ఉన్న నోరియా అవ్వ వెంటనే పైకి లేచి నోరియాని చూసి, నీకు ఫ్యూచర్లో ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి వెంటనే మళ్ళీ చైర్లో కూర్చుంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఇప్పుడు వీల్ చైర్లో నుంచి పైకి లేచి మాట్లాడింది నోరియా ఫ్యామిలీలో చనిపోయిన వారి ఆత్మ అయి ఉంటుందా, లేదా తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన సయ్యూరి ఆత్మ అయి ఉంటుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చెయ్యండి. లాయర్గా పనిచేస్తున్నటువంటి మిత్రా ఫాదర్ ఎందుకు సడన్గా ఫ్రీజ్ అయి చనిపోయాడు? మిత్రా పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్న లాయర్స్ అందరికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? మిత్రా వర్క్ చేస్తున్న ఆ బిల్డింగ్ దగ్గరలోనే ఉన్న బస్ స్టాప్ దగ్గర 3 అన్నదమ్ములు ఒకే రోజు ఎందుకు చనిపోయారు? అసలు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్న ఆత్మలు ఎవరు? ఎందుకు వాళ్ళు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్నారు? వాళ్ళు అసలు మిత్రాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరికి ఆ మిత్ర తనకి కనిపిస్తున్న ఆత్మలకి సహాయం చేయగలిగిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ద డోర్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.